మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వర్సెస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇది ఇండస్ట్రీలో ఒక సినిమా, ఇద్దరు హీరోల పేరుతో జరుగుతున్న ప్రచారం. ఏది అఫీషియల్ కాదు, అంతా ప్రచారం లాంటి వార్తే. కాకపోతే ఎన్టీఆర్తో త్రివిక్రమ్ చేయబోతున్న ప్రాజెక్ట్ని బన్నీ ఎగరేసుకుపోతున్నాడన్న వార్త 2-3 రోజులుగా వైరల్ అవుతోంది. ఎక్కడ బ్రేకులు పడట్లేదు. అయితే కొత్తగా సీన్లోకి బన్నీ పిఆర్ టీం వచ్చిందన్న మాట తూటాల పేలుతోంది. త్రివిక్రమ్తో ఎన్టీఆర్ కమిట్ అయిన గాడ్ ఆఫ్ వార్ మూవీ విషయంలో రూమర్స్ అన్ని బాలీవుడ్ నుంచే మొదలవుతున్నాయా? అసలు త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ ని బన్నీతో చేయాలనుకోవట్లేదా? అంతా బన్నీ పిఆర్ టీమే ఈ గేమ్ అంతా ముంబై నుంచి ఆడుతోందా, లేదంటే అక్కడ సెపరేట్ పిఆర్ టీం ఉందా? ఈ గందరగోళానికి బ్రేక్ పడేది ఎప్పుడు? టేక్ ఎ లుక్. త్రివిక్రమ్ ఎటువైపు? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరా, లేదంటే ఐకాన్ స్టార్ బన్నీనా? గత కొన్ని రోజులుగా ఇదే చర్చ సాగుతోంది. విచిత్రం ఏంటంటే అదేదో త్రివిక్రమ్ అద్భుతమైన హిట్లతో దూసుకుపోతున్నట్టు, ఇద్దరు పాన్ ఇండియా హీరోలు తన కోసం పరితపించిపోతున్నట్టు వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం చాలా విచిత్రంగా ఉంది. ఫస్ట్ అసలు స్టోరీని సింపుల్గా చెప్పాలంటే, బన్నీతో త్రివిక్రమ్ సినిమా తీయాలనుకున్నాడు. పుష్ప 2 హిట్ తర్వాత వీళ్లదే కాంబినేషన్ అనుకుంటే ఐకాన్ స్టార్ మాత్రం అట్లీకి కమిట్ అయ్యాడు. తర్వాత వద్దనుకున్నాడు. త్రివిక్రమ్తో ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. తర్వాత మనసు మార్చుకుని అట్లీతోనే సినిమా చేస్తున్నా అన్నాడు. అది సగం పూర్తయింది కూడా. అలా ఏడాది వరకు బన్నీ వల్ల ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ లాభం లేదనుకుని ఎన్టీఆర్ని కలిశాడు. బన్నీకి చెప్పిన మైథలాజికల్ కథే చెప్పాడు. తారక్తో పాటు తారక్ టీం చెప్పిన మార్పులతో మైథలాజికల్ మూవీ కథలో చాలా మార్పులు వచ్చాయి. ఫైనల్ వర్షన్ సిద్ధమైంది. కట్ చేస్తే ఇదే కథ అదిరిపోయేలా ఉందని త్రివిక్రమ్ టీం మెంబర్స్ బన్నీకి ఒప్పందించారని, ఫైనల్ స్క్రిప్ట్ తనకు కూడా నచ్చడంతో త్రివిక్రమ్కి తనతో సినిమా తీసేలా బన్నీ ప్రెజర్ పెడుతున్నాడని వార్తలుస్తున్నాయి. అందులో నిజం లేదని తెలుస్తోంది. అసలు బన్నీకి ఫైనల్ స్క్రిప్ట్ని త్రివిక్రమ్ చెప్పలేదని తెలుస్తోంది. అంటే ఇది కేవలం త్రివిక్రమ్ రైటర్స్ టీంలో ఎవరో కొందరి వల్ల బన్నీ ఇంప్రెస్ అయ్యాడట. అంతే. బన్నీ కోసం బాలీవుడ్లో పనిచేసే టీం రంగంలోకి దిగి త్రివిక్రమ్తో బన్నీ మూవీ అని అక్కడ రూమర్లు క్రియేట్ చేశారన్న వార్తలు వస్తున్నాయి. ఇది నిజమనుకుని త్రివిక్రమ్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ వస్తుందనేది బన్నీ బాలీవుడ్ పిఆర్ టీం ఆలోచన కావచ్చంటున్నారు. ఇదే ఇప్పుడు ఈ మొత్తం కన్ఫ్యూజన్ని కారణం. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు బాలీవుడ్లో వర్కౌట్ అవుతాయేమో, టాలీవుడ్లో కాదు. ఇక్కడ కమిట్ అయితే కల్తీ పనులు చేస్తా అంటే ఊరుకోరు. టైం బ్యాడ్ అయినప్పుడు త్రివిక్రమ్కి అరవింద సమేత వీరరాఘవ లాంటి ఆఫర్ ఇచ్చాడు తారక్. తర్వాత మరోసారి ఆఫర్ ఇస్తే నచ్చే కథ చెప్పలేక మహేష్తో గుంటూరు కారం తీశాడు త్రివిక్రమ్. ఇప్పుడు కూడా దేవర హిట్ తర్వాత దేవర 2 ప్లాన్ చేస్తున్న టైంలో డ్రాగన్ చేస్తూనే త్రివిక్రమ్కి ఆఫర్ ఇచ్చాడు. ఇన్ని చేస్తే త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీ సైడ్ వెళ్తే నమ్మక ద్రోహం అవుతుంది. కానీ అలాంటి తప్పు మాటల మాంత్రికుడు చేయట్లేదట. బన్నీ బాలీవుడ్ తాలూకా కొత్త పిఆర్ టీమే ఈ దిక్కుమాలిన ప్రచారాలు, రూమర్లు క్రియేట్ చేస్తుందన్న గుసగుసలు పెరిగాయి. అందుకే ఈ మొత్తం వ్యవహారం వెనక అయితే బన్నీ, లేదంటే తనని ఇంప్రెస్ చేసేందుకు తన కొత్త బాలీవుడ్ పిఆర్ టీం ఉందన్న ప్రచారమే జరుగుతోంది.